యేసుక్రీస్తు నామములో యూట్యూబ్ చూస్తున్న వారికి, గ్రూప్లో ఉన్న వారికి, సంఘ బిడ్డలందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రియులారా, మరి సాయంకాల సమయంలో ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకని అంటే ఇది గోరంట్ల, ఇదంతా కూడా కొండ ప్రాంతము. అది చూడండి, అక్కడ చెట్టు కనపడుతుంది, వృక్షము. మరి నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చినటువంటి దర్శనము ఇది నాన్న నెరవేర్చబడింది. ఎందుకంటే ఈ కొండ ప్రాంతంలో నువ్వు ఒక్కదానివే మహావృక్షం వలె ఉన్నావని నన్ను నడిపించిన అక్క రత్నావళి అక్క నాకు కల్లో కనపడి చెప్పింది. ప్రియులారా, మరి కాబట్టి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం కానేరదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడే ఉంటున్నా కానీ ఇన్ని సంవత్సరాలు బట్టి ఈ ప్రాంతానికి ఈ దినమందు వచ్చి మరి ఈ రీతిగా దేవుని యొక్క దర్శనాన్ని నెరవేర్చుకోవడానికి ప్రభు కృపనిచ్చాడు. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్న ఈ బిల్డింగ్స్ అన్నింటిలో కూడా చిన్న చిన్న ప్రాంతంలో, చిన్న చిన్న గృహాలలో దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి యేసన్న గారు సంచరించినటువంటి ప్రాంతమే అయినా మరి ఆయన అడుగుజాడల్లో నడవటానికి, ఆయన మాటలు వింటూ మేము కూడా దేవుని వాక్యాన్ని, దేవుని సువార్తని ఈ దీనుల మధ్యలో ప్రకటించడానికి ప్రభు మాకు తోడై ఉండి నడిపిస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క సన్నిధిని, దేవుని యొక్క ప్రసన్నతని ఇక్కడ అనేక మంది అనుభవించినట్లు, దైవుని యొక్క ప్రణాళిక నెరవేర్చబడినట్లు, అద్భుతమైన సంఘం కట్టబడినట్లుగా మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. ఆగస్టు 28వ తారీఖు మరి దైవ సేవకులు పాస్టర్ హోసన్న గారు, ప్రేమ సిస్టర్ గారు మరి కొల్లూరు ప్రాంతం నుండి, తెనాలి కొల్లూరు ప్రాంతం నుంచి మన మధ్యలోకి రాబోతూ ఉన్నారు. హోసన్న విజన్ మినిస్ట్రీస్ నుంచి అద్భుతమైనటువంటి స్వస్థత, ప్రవచన వరం కలిగిన దైవ సేవకులు మన మధ్యలోకి దేవుడు తీసుకుని రాబోతూ ఉన్నాడు. ఆ రోజు ఉదయకాలం 11 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన కూడిక జరగబోతూ ఉంది. మరి దేవుడు అది నాన్న గొప్ప అద్భుత కార్యాలు జరిగించినట్లుగా అందరూ కూడా ప్రార్థన చేసి చుట్టుపక్కల ఉన్న వారు కూడా ఆ కూడికలో పాల్గొని ప్రభునామాన్ని మహిమపరిచి అద్భుతమైన దైవ దీవెనలు పొందుకోవలసిందిగా ప్రభు పేరిట తెలియజేస్తాము. మీ గాడ్ బ్లెస్ యు ఆల్.